ఉడకని మటన్ కథ మీకు తెలుసా? సామాజిక మాధ్యమాలతో పాటు అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తలకాయ కూర ఉడకలేదంటూ మటన్ షాప్ యజమానిపై ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింత ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. హాజీ అనే వ్యక్తి ఉగాది తర్వాత ఆనవాయితీగా పండుగ విందు చేసుకోవాలని భావించాడు. మార్కెట్కు వెళ్లి తలకాయ కూర కొన్నాడు. అయితే తలకాయ ఎంతకీ ఉడకలేదు. కుక్కర్లో పెట్టి సుమారు 20 విజిల్స్ వచ్చే వరకు ఉంచినా ఉడకపోవడంతో తలకాయ కూర నాణ్యతపై సందేహం వచ్చింది. విక్రయదారుడికి బుద్ధి చెప్పాలనుకుని వండిన తలకాయ కూర పాత్రతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న సీఐ ఆరోహణరావు మటన్ దుకాణం యజమానితో మాట్లాడమంటూ సర్ది చెప్పి పంపించారు. ఈ స్టోరీలో కొసమెరుపేంటో తెలుసా? హాజీ పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసి షాప్ వ్యక్తి కేజీ మటన్ ఉచితంగా ఇచ్చాడు. హాజీ అనే అతను స్థానిక మటన్ దుకాణం వద్ద తలకాయ కూర తీసుకుని దాన్ని వండుకునే సందర్భంలో 20 విజిల్స్ పెట్టినా కూడా తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని, మాకు సరైనటువంటి తలకాయ కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్ కు ఆ వండిన పదార్థంతో కూడా రావడం జరిగింది. నిజంగా మాకు ఆశ్చర్యం వేసింది. ఈ విధంగా కూడా ప్రజలు పోలీస్ స్టేషన్లకు వస్తారా అని చెప్పని అనిపించింది. గతంలో కూడా ఇదే అనంతపురం జిల్లాలో నెల కిందట చిన్నాళ్ళునికి కుడుములు పెట్టలేదని చెప్పని డయల్ 100 కు కాల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏదంటే డయల్ 100 అనేది చాలా అత్యవసరమైనటువంటి సర్వీసులు ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యవస్థ. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అదేవిధంగా జరిగిన సంఘటన గురించి చెప్పాల్సి అంటే ప్రజలకు తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఏ చిన్న విషయమైనా కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని చెప్పని భావిస్తున్నాము. అతను సదరు హాజీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు అనే విషయం తెలుసుకొని సదను మాంసం దుకాణదారుడు దానికి ప్రత్యామ్నాయంగా 1 కేజీ మటన్ కూడా ఇచ్చినాడని చెప్పని తెలిసింది.